అందరికీ నమస్తే అండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శుభ్రం చేసుకున్న గులివింద చేపల్లో ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. 10 చేపలు తీసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 4 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక కొద్దిగా మెంతులు వేసుకుని వేయించుకోవాలండి. మెంతులు వేగాక 4 పచ్చిమిరపకాయలు ముక్కల కింద చేసుకుని వేయించుకోవాలి. 2 ఉల్లిపాయలు రోట్లో దంచుకుని వేసుకోవాలండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లి ముద్ద వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 చెంచాలు కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుతో పులుసు తీసుకున్నాను. సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పొడి ధనియాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించి చేసుకున్న పొడి అండి. ఇది 1 స్పూన్ వేసుకోవాలి. 1 కప్పు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చేపలు ఇందులో వేసుకోవాలి. చేపలు వేసాక అసలు గరిటె పెట్టి కలపకూడదండి. మళ్ళీ మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ దంచుకున్నప్పుడు ఉప్పు వేసి దంచుకున్నానండి, కానీ ఇందులో ఉప్పు వేయలేదు. తర్వాత చూసుకుని మళ్ళీ వేసాను. పులుసు మరిగి దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొంచెం సేపు మరిగాక స్టవ్ కట్టేసుకోవాలండి. ఇదేనండి గులివింద చేపలో మామిడికాయ పులుసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.